హాయ్ సార్. హలో. బుక్ సిరీస్ మీద మనం వీడియోస్ చేస్తున్నాం. ఒక పాపులర్ బుక్ అండ్ కాంట్రవర్సీ అయిన బుక్ గురించి చెప్తారా ఈరోజు? అండ్ ఎందుకు అది కాంట్రవర్సీ అయిందో కూడా కావాలి మాకు. చాలా రేర్గా ఉంటాయి ఇట్లాంటివి. ఇది చాలా పాపులర్ బుక్. కొంతమంది వ్యూవర్స్ కూడా అడిగారు దీన్ని రివ్యూ చేయమని. ఫస్ట్ టైం ఈ పుస్తకానికి రివ్యూ చేయమని అలాంటి రిక్వెస్ట్ వచ్చిందనమాట. ఓకే. 48 Laws of Power. ఓకే, రిటర్న్ బై రాబర్ట్ గ్రీన్ అనే రైటర్ రాశారు. 2000లో ఇది పబ్లిష్ అయింది. 1.2 మిలియన్ కాపీస్, అంటే 12 లక్షల కాపీస్ అమ్ముడుపోయాయి. 24 లాంగ్వేజెస్లో ఇది ప్రింట్ అయిందనమాట. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఇది చాలా పాపులర్ అని. యట్ కాంట్రవర్షియల్ ఎంత కాంట్రవర్షియల్ అంటే వేరే దేశాల్లో యుఎస్ అండ్ యూరోప్లో చాలా జైల్స్లో కూడా వీళ్ళు ప్రిజనర్స్ని అలౌ చేస్తారన్నమాట పుస్తకాలు చదవడానికి. కానీ ఈ పుస్తకం దిస్ వాజ్ బ్యాండ్. ఈ పుస్తకాన్ని జైళ్ళల్లో కొన్ని ప్రిజన్స్లలో బ్యాన్ చేశారు. వై అంటే ఈ పుస్తకం ఏదైతే 48 లాస్ ఫర్ పవర్ అనేది ఏదైతే ఉందో, పవర్ కోసము అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఈజ్ జస్టిఫైయబుల్ ఫర్ గెటింగ్ దట్ పవర్ లాగా రాశారనమాట. అంటే మీరు కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, యూ కెన్ బి వెరీ 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 హార్ష్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంటుందన్నమాట, శత్రువు అనేవాడిని కొన ఊపిరితోటి కూడా బ్రతికి ఉంచకూడదు ఎప్పుడైనా కానీ. అది చాలా పెద్ద పొరపాటు. అంటే పాముకి కొన ఊపిరి ఉండి మనం వెళ్ళిపోతే అది మళ్ళీ రికవర్ అయ్యి పగబట్టి మిమ్మల్ని కాటేస్తుంది. సో ఎనిమీని డెసిమేట్ చేయండి టోటల్గా వాడిని. ఇలాంటివి ఉన్నాయన్నమాట. అంటే కొద్దిగా టూ బోల్డ్ అనాలా, లేకపోతే చాలా చాలా నెగటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే పవర్ కోసం మీరు ఏమైనా చేయొచ్చు అనే టైప్లో. ఓకే. ఈ పుస్తకం పాపులర్ అయింది. ఇందులో పాజిటివ్స్ కూడా ఉన్నాయి, అంటే నెగటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ అంటే లైక్ పవర్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ సర్టన్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ చాప్టర్ విచ్ ఐ లైక్డ్, నెవర్ అవుట్షైన్ యువర్ మాస్టర్. అంటే మీరు ఎవరికైనా రిపోర్ట్ చేస్తున్నారు, మీ బాస్ ఎవరన్నా ఉన్నారు, ఆయనకంటే మీకు ఎక్కువ తెలివి ఉందన్నట్టు, లేకపోతే మీకే ఎక్కువ తెలుసు అన్నట్టు ఇట్లాంటిది ప్రదర్శిస్తే మీకే నెగటివ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడో అమ్మ ఇతను చాలా తెలివిగలడు, నాకే డేంజర్ ఉంటుందనేసి బయటికి పంపించే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి ఉందన్నమాట, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ టు యువర్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా గాఢమైన ఫ్రెండ్షిప్ అయ్యాక ఉన్నవి లేనివి అన్నీ లోపల మొత్తం చెప్పేస్తారనమాట. అదే ఫ్రెండ్ ఏ రోజైతే వెన్ ఇట్ టర్న్స్ అగెయిన్స్ట్ యూ, చెప్పలేం కదా. ఇప్పుడు లైఫ్ ఈజ్ అ వెరీ లాంగ్ జర్నీ. ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్ ఎక్కడో మీకు ఎగోనో ఏదో పంతమో ఏదో వచ్చేసి మీరు ఇద్దరు శత్రువులు అయిపోయారనుకోండి, మీరు మొత్తం చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళ అంతకంటే పెద్ద ఎనిమీ ఎవరు గారనమాట. సో ఇంకొక చాప్టర్ ఉంటుంది, ఎనిమీస్ దగ్గర నుంచి ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు ఫ్రెండ్స్ కంటే. ఇలాంటి మంచి చాప్టర్స్ ఉన్నాయి. అట్లాగే నెగిటివ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పవర్ అటైన్ చేయడానికి ఎథిక్స్ మోరల్స్ అనేవి ఏమీ లేవన్నట్టుగా రాశారు కొన్ని చాప్టర్స్. అదే దీనికి నెగటివ్గా ఉంటుందన్నమాట. పోతే ఇంకో గుడ్ పాయింట్ అబౌట్ దిస్ బుక్ ఈజ్, మనం పుస్తకాలు చదవాలి అది ఇది అని చెప్తా ఉన్నాం కదా, ఇది 450 పేజెస్ సుమారుగా. దీనిది ఒక షార్ట్ హ్యాండ్ వర్షన్ కూడా ఉంది, అబ్రైట్ వర్షన్ కూడా ఉంది. అది జస్ట్ అబౌట్ 200 పేజెస్. ఇది వెరీ ఈజీ టు రీడ్, ఎందుకంటే పుస్తకం అంతా ఇట్లాంటి పాయింట్స్ అనమాట. 48 చాప్టర్స్, ఈజీ లాంగ్వేజ్లో కూడా ఉంది. జనరల్ కాన్వర్జేషన్లో అంటే అందరు కూడా మనకు లైఫ్లో అర్థమయ్యేది ఇది. అన్నీ మనకు తెలిసినవే, అంటే పురాణాల నుంచి, హిస్టరీ నుంచి కొన్ని అనెక్డోట్స్ అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. మేజర్గా ఇందులో ఏంటంటే ముగ్గురు మేజర్ ఫిలాసఫర్స్ని ఎప్పుడు వాళ్ళు చెప్పిన సంఘటనలను అయితేనేంటి, వాళ్ళు చెప్పిన ఐడియాస్ కానీ ఇందులో చెప్తూ ఉంటారు. ఈయన ఏంటంటే ఫస్ట్ మ్యాకియవెలి అనే అతను పెద్ద ఫిలాసఫర్, ఇటలీలో ఉండేవారు ఆయన. అంటే ఈ రాజులు రాజ్యాలు అంటే పవర్ ఎట్లా కాపాడుకోవాలనేది చెప్తూ ఉంటాడు అనమాట. చాలా ఫేమస్ అనమాట మ్యాకియవెలి అంటే, ఆయనే చెప్పేవి. తర్వాత సున్ జూ అని ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఫేమస్ బుక్ రాశాడు, దాని గురించి కూడా ఎప్పుడైనా మనం మాట్లాడదాము. ఆయన చైనీస్ తత్వవేత్త. ఆయన కూడా ఎప్పుడో 500-600 సంవత్సరాలు ఇంకా పైన ఆయన చెప్పే థియరీస్ అనమాట. అండ్ అలాగని కౌటిల్య, అదే చాణక్యుడివి కూడా ఆయన నీతి కూడా. అంటే బేసిక్గా ఈ పుస్తకం అంతా కూడా రాజ్యం, రాజరికాలు, పాలిటిక్స్లో పవర్ ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీదే ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు కరెంట్ మన పవర్ డెఫినేషన్ ఏంటంటే
కార్పొరేట్లో కూడా లేకపోతే మనం ఉన్న సొసైటీలో కూడా ఈరోజు పవర్ ఉండాలంటే అలాంటివి చేస్తే కష్టమే. ఈరోజు కార్పొరేట్లో లీడర్గా ఉండాలి, లేకపోతే మీరు సొసైటీలో లీడర్గా ఉండాలి, లేకపోతే ఈ రోజున పాలిటిక్స్లో లీడర్గా ఉండాలంటే అందరినీ దగ్గరికి తీసుకోవాలన్నమాట. సో యూ షుడ్ కమ్ అక్రాస్ యాజ్ ఏ వెరీ లవబుల్, బెనవలెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో వాటిని చూడడం, వాటి కోసం ఫైట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అందుకేనేమో మరి దీనికి డిఫరెంట్ టాక్ ఉంది. రా పాలిటిక్స్, పవర్ అట్ ఎనీ కాస్ట్, లేకపోతే మాఫియా, లేకపోతే ఇలాంటి అండర్ వరల్డ్, ఇలా ఏముంటుంది పవర్ కోసం అంటే ఇట్ ఈస్ జస్టిఫైడ్ టు కిల్ అనదర్ పర్సన్ ఆల్సో. సో ఈ విధంగా ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ పుస్తకం. రైట్. సో ఈజీ టు రీడ్ అండ్ ఐ థింక్ యూ షుడ్ రీడ్ ఇట్. ఏంటి కాంట్రవర్సీ అని తెలుసుకోవడానికైనా ఇది చదవాలి. అండ్ బేసికలీ ఈజీ టు రీడ్. 48 చాప్టర్స్, రోజుకు 2-3 చాప్టర్లు చదివినా అయిపోతుంది. యా, రైట్. థ్యాంక్ యూ. ప్లెజర్.